బయట మనం కొనే సగం బాదం పాలు ఖర్చుతోనే ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఇంటిలో పాదికి సరిపోయే విధంగా లీటర్ పాలతోటి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఏ మాత్రం తీసిపోదు. బయట మనం తాగే బాదం పాలు కన్నా కానీ రెండింతలు టేస్టీగా ఉంటుంది. అలానే కుంకుమ పువ్వు, కస్టర్డ్ పౌడర్ ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పులు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హాట్ వాటర్ అయితే వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోండి, లేదు ఇన్స్టెంట్గా చేసుకుంటే హాట్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు 1 లీటర్ పాలని ఈ విధంగా పాలు కాచుకునే దానికి ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మనకి బాదం పప్పు అనేటివి నానేలోపు మనము ఈ పాలు అనేటివి కాచుకోవచ్చు. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. చాలామంది కూడా కుంకుమ పువ్వు, కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తారు. ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల కూడా టేస్టీగా ఉంటుంది. బట్ ఇవి అందరింట్లో కూడా అవైలబుల్గా ఉండవు కదా. కార్న్ఫ్లోర్ అలానే పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ సింపుల్ మెథడ్ తోటి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్, పసుపు అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చని పాలు, అంటే మనం స్టవ్ మీద పాలు పెట్టుకుంటాం కదా, ఆ పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఆ గోరువెచ్చని పాలు వేసుకొని కార్న్ఫ్లోర్, పసుపు అంతా కలిసే విధంగా ఒకసారి స్పూన్ తోటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉండకూడదు, అలానే తిక్కుగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి పాలు కాగేలోపు బాదం పప్పు అనేది చక్కగా నానిపోయింది. హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఒక 20 మినిట్స్ నానినా కానీ మనకి బాదం పప్పు అనేది ఈజీగా నానిపోయి తొక్కి ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు బాదం పప్పు మొత్తం మనం నానబెట్టుకున్న బాదం పప్పు అన్నిటిని కూడా ఈ విధంగా తొక్క అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి పాలు అనేటివి చక్కగా పొంగొచ్చేసి కాగుతూ ఉంటాయి. ఈ విధంగా కాగే పాలని ఈ విధంగా గడిత సహాయంతో పైకి పొంగనివ్వకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగానే పాలు మంచిగా కాగబెట్టుకోవాలి. ఈ విధంగానే కాగబెట్టుకున్నప్పుడు ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడే మిక్సీ జార్లోకి మనం పీల్ చేసుకున్నాం కదా బాదం పప్పు, ఈ బాదం పప్పులు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పులు వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్, పసుపు, పాలు ఉన్నాయి కదా, ఈ పాలు అనేటివి సగం వరకు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సగం వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మీకు నచ్చినట్టయితే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం బరకగా ఈ విధంగా పేస్ట్లా అయినా సరిపోతుంది. మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పాలల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడు హాఫ్ వరకు వేసుకున్నాము, మిగతా హాఫ్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకునే మిల్క్ ఉన్నాయి కదా, ఈ మిల్క్ కూడా ఈ పాలలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలుగా ఫామ్ అయిపోద్ది. ఈ విధంగా గడిత సహాయంతో కలుపుతూ పైనుంచి కిందకి అంటూ ఉంటే మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న బాదం మిల్క్లోకి మనము 1 కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి. 1 లీటర్ పాలకి 1 కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 1 లీటర్ పాలకి 1 కప్పు వరకు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత పంచదార మొత్తం జస్ట్ కరిగేంత వరకు మధ్యలో ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కిందకి అంటూ కలుపుకుంటున్నట్టయితే మనకి పంచదార అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూనే స్టవ్ అనేది ఆపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లార్చిన తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టేసి, అంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ లేదా నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్, అంటే మనకి బాదం పాలు అనేటివి చల్లగయ్యే వరకు పెట్టేసుకుంటే మనకి మంచిగా బాదం పాలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారు, ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. మనకి పూర్తిగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న బాదం పప్పు పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా చాప్ చేసుకున్న బాదం పప్పు యాడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకున్నారంటే చల్లగా ఎంతో కూల్ అండ్ టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. మన వీడియోస్ ఈ మధ్య సరిగ్గా పెట్టలేకపోతున్నానండి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇంక నుంచి మనకి డైలీ వీడియోస్ అయితే వస్తాయి టైం టు టైం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
ఇలా మరెన్నో బడ్జెట్ రెసిపీస్ అలానే ఎంతో సింపుల్ టేస్టీగా ఉండే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా చందనాస్ వరల్డ్ తెలుగునే మన ఛానల్ నేమ్ కూడాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం. మా అందరు కూడా కుంకుమ పువ్వు అని అలానే కస్టర్డ్ పౌడర్ అని ఇవన్నీ వేసి చూపించారు. ఎంతో సింపుల్గా చేపించాను. నేను పసుపు వేసా కాబట్టి పసుపు ఫ్లేవర్ఫుల్గా ఉంటాయేమో బాదం పాలు అనేటివి మీకు డౌట్ రావచ్చు. అస్సలు పసుపు ఫ్లేవరే తెలీదండి. జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తాము. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు అనేది. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలాంటి మరిన్ని డైలీ రెసిపీస్ కోసం సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా